సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రొడ్యూసర్గా మారిన సంగతి తెలిసిందే. సొంతంగా త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి సినీ నిర్మాణంలో అడుగుపెట్టింది. తన స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే టైటిల్తో ఓ చిత్రాన్ని ప్రకటించింది. ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఇంతలోనే సైలెంట్గా శుభం అనే మరో సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్కు రెడీ చేసింది. సినిమా బండి ఫ్రేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో శుభం సినిమా తెరకెక్కుతోంది. వసంత్ మరగంటి ఈ సినిమాకి కథ అందించారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమంత ప్రకటించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ ఫ్రేమ్ శ్రియా కొంటం, హర్షిత్ మల్గిరెడ్డి, చరణ్ పెరి, శాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. శుభం సినిమాని మే 9న థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు సమంత సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. అయితే అదే రోజున హరిహర వీరమల్లు చిత్రం షెడ్యూల్ చేయబడింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ ఇది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెల 9న విడుదల చేయనున్నట్లు ఈ మధ్య ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే డేట్కి శామ్ నిర్మించిన సినిమాను రిలీజ్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే విషయం తెలిసే ఇప్పుడు సమంత శుభం సినిమా కోసం డేట్ని లాక్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. హరిహర వీరమల్లు కోసం రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా వెనక్కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సమంత విషయానికొస్తే చివరగా 2023లో ఖుషీ సినిమాలో కనిపించింది. గత ఏడాది సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్లో అలరించింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే సిరీస్లో నటిస్తోంది. అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం సినిమా ఎక్కడి దాకా వచ్చిందనేది క్లారిటీ లేదు. ఆమెను బిగ్ స్క్రీన్ మీద చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. కానీ నిర్మాతగా శుభం చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతుంది. హీరోయిన్గా రాణించిన శామ్ ప్రొడ్యూసర్గా ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటుందో చూడాలి.